సంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని అనురాధ, మరియమ్మ అనే మహిళలు సాటి మహిళలను చీట్ చేశారు. వారి మాయమాటలు నిజమే అని నమ్మి ఒక్కొక్కరు 3 లక్షలు చెల్లించారు. అప్పు చేసి కొందరు నగలు తాకట్టు పెట్టి మరికొందరు వారికి డబ్బు చెల్లించారు. ఇలా సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్ ప్రాంతాలకు చెందిన 28 మంది 84 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కలెక్టరేట్లోనే నకిలీ అపాయింట్మెంట్స్ కిలాడి లేడీల వారికి ఇచ్చారు. దాంతో ఆ మహిళలంతా డ్యూటీ కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తమ డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే లేడీలంతా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. కొందరు బాధితులు జరిగిన విషయం ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. దీంతో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగులోకి చూసింది. మరియమ్మ, అనురాధ అనే ఇద్దరు మహిళలు ఈ మోసం చేసినట్టుగా అయితే బాధితులు చెప్తున్నారు. అసలు ఈ మరియమ్మ అదేవిధంగా అనురాధ వీరికి ఎట్లా పరిచయం, అసలు వీరికి ఏమని ఆశ చూపి డబ్బులు తీసుకున్నారు వీరు అనేది విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, మీరు ఏం చేస్తారు, అసలు ఉద్యోగం ఎప్పుడు వచ్చిందని మీరు అప్లై చేశారు? పలానా మరియమ్మ ఇట్లా జాబ్స్ పడ్డాయి కదా, మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఆమె వచ్చి ఇట్లా జాబ్స్ పడ్డాయి, మీకు 3 లక్షల రూపాయలు ఇస్తే మేము జాబ్ పెట్టిస్తా, కాంట్రాక్ట్ కింద నెలకు 30,000 రూపాయలు చొప్పున ఉంటుంది మీకు. మళ్ళీ మీరు అప్పో సొప్పో తెచ్చి అది కట్టుకోండి, మాకు ఇప్పుడు డబ్బులు లేవంటే ఏదన్నా తెచ్చి కట్టుకోండి, మీకు వస్తే మీరు కూడా బాగుపడతారు అన్నట్టు మాకు చెప్తే మేము కూడా నిజమే కదా, బాగుపడతాం కదా, మా పిల్లలు బాగుపడతారు అన్నట్టు పుస్తల మెడల పుస్తల తాళ్ళు బయట అప్పులు తెచ్చి పుస్తల తాళ్ళు కుదబెట్టి బంగారం అంతా బయట కుదబెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం సార్. మాకు 1 మంత్ చెప్పారు, 1 మంత్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. అయితే ఫస్ట్ 1,30,000 తీసుకున్నారు మా దగ్గరికి వెళ్ళి. 1,30,000 తీసుకొని మిగతా డబ్బులు 15 డేస్లో కలెక్టరేట్ల ఆఫీస్లో ఇట్లా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మిగతా అమౌంట్ కలెక్టరేట్లో తీసుకున్నారు. ఉద్యోగానికి వాళ్ళు వెళ్ళమన్నప్పుడు వెళ్ళిరా, మీరే వెళ్ళిరా? వాళ్ళు వెళ్ళమనలేరు, మాకు ఆగండి మేడం ఈ రోజు వస్తుంది, గాయత్రి మేడం ఆ రోజు వస్తుంది, మీకు ఆ రోజు తీసుకురమ్మన్నారు. గాయత్రి మేడం దగ్గరికి వెళ్ళి మేము పెట్టియాలన్నట్టు మాట్లాడి ఇట్లా రోజులు గడుపుతూ ఉన్నారు. గడుపుతూ ఉంటే మాకు డౌట్ వచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఇది ఫేకా ఏందా అని అడిగితే అప్పుడు వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు, డబ్బులు ఎంత ఇచ్చారు అసలు వాళ్ళకి ఇప్పటివరకు? 3 లక్షల రూపాయలు ఇచ్చాము. పెళ్లి కాని పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకి మీ డబ్బులు అడిగితే మగ పిల్లలతో మరియమ్మ బెదిరిస్తుందంట, మీరు ఇట్లా డబ్బులు అడిగితే మీకు ఏమన్నా చేస్తాము అన్నట్టు. వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. నాలాంటి కుటుంబాలు ఇంకా బలి కావద్దు వీళ్ళ చేతిలో, అందుకనే నేను ముందుకు వచ్చి మీడియాకు సపోర్ట్ చేస్తున్నాను సార్. NHM కింద మీకు పోస్టులు ఓకే అయినాయి, బస్సు దవాఖాన కింద మేము మీకు భర్తీ చేస్తున్నాము పోస్టింగు అని చెప్పినారు. చెప్పిన తర్వాత మేము కూడా ఆలోచించినాము. ఒక నెల రోజులు ఆగినాము. బంగారం పెట్టి మిత్తులకు తెచ్చి కట్టినాం కదా అమౌంట్, వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా మనం ఎట్లా కట్టాలి, మీరు ఈ జాబ్ వస్తేనన్నా ఇట్లా దీని ద్వారానన్నా మేము కట్టి మిత్తులతో ద్వారా అయినా సరే. ఇంతకుముందు ఏం చేసేదమ్మా? ఇంతకుముందు ఎక్కడ అంటే ప్రైవేట్గా చేస్తున్నారా జాబ్? చేసుకుంటుంటే మేము ఇప్పుడు 2 మంత్స్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాను. ఎంతమంది వాళ్ళకి డబ్బులు ఇచ్చిరు, ఎంతమంది బాధితులు ఉన్నారు? మాకు తెలిసిన కాడికైతే 28 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా మాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మందే ఉన్నారు. మీది ఇప్పటికీ అయిపోలేదు, మేము ఏం చేయాలో అదే చేసుకుంటాం, నేను జైలుకి వెళ్ళినా కానీ బెయిల్ పైన వస్తా అని మాకు ధీమా చేస్తున్నారు. తర్వాత ఇలాంటి వాళ్ళను తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. సంబంధిత అధికారులు కావచ్చు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేసి తాము ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో తమకు తిరిగి ఇప్పించాలి, అలాగే వారిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులైతే కోరుతూ ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, సంగారెడ్డి జిల్లా నుంచి.